బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ ఏపీలో కాకరేపుతోందా? ఒంగోలు పాలిటిక్స్ హైదరాబాద్ కు చేరాయా? వరుస పరిణామాలతో బాలినేని పార్టీ మార్పు ఖాయమా? ఇంతకీ బాలినేని ఎపిసోడ్ లో తాజా అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో అసలు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ టాపిక్ గా మారారు. వైసీపీ అధిష్టానంతో విభేదించి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం కాకరేపుతోంది. నేడో రేపో పార్టీ మారతారని జోరుగా టాక్ నడుస్తోంది. అంతేకాదు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా బాలినేని ఖండించకపోవడంతో ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లవుతోంది. దాంతో బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని కామెంట్స్ తెరపైకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలినేనిని బుజ్జగించేందుకు వైసీపీ ముఖ్య నేతలు రంగంలో దిగారు. హైదరాబాద్ లో ఉన్న బాలినేని ఇంటికి మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు కీలక నేతలొచ్చి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ మారద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు హైదరాబాద్ లోని ఒంగోలుకు చెందిన పలువురు ముఖ్య నేతలతో బాలినేని భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లు హాజరుకాగా పార్టీ మారే అంశంపై సమాలోచనల టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అనుచరులు కార్యకర్తలతో బాలినేని వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి బాలినేని ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్నారు. గత జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి నుంచి తొలగించడం, మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటు, జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు చెవిరెడ్డికి ఇవ్వడం, ఆ తర్వాత వైసీపీ ఘోరంగా ఓటమి పాలవడంతో బాలినేని పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.